గత పాలకులు రాష్ట్రాన్ని శ్రీలంక చేసేస్తున్నారని విష ప్రచారం చేశారు. అప్పులు తెచ్చి పప్పు బెల్లాలు జనానికి పంచేస్తున్నారంటూ గగ్గోల్ పెట్టారు. రాష్ట్రాన్ని గాడిన పెట్టాలంటే తన ఒక్కడి వల్లే సాధ్యమని డబ్బాలు కొట్టారు. సంపద సృష్టిస్తాం, ఆ వచ్చిన ఆదాయాన్ని ప్రజలకు పంచుతామని ఊరూరా తిరిగి మైకుల్లో ఊదరగొట్టారు. కట్ చేస్తే కుర్చీ ఎక్కిన దగ్గర నుంచి ప్రతి నెల అప్పులతోనే ఖాతా తెరుస్తున్నారు. అప్పుల్లో రికార్డు బ్రేక్ చేస్తున్న చంద్రబాబుపై సాక్షి టీవీ కథనం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా గత ఏడాది జూన్ 12న ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజు నుండి అప్పుల ప్రస్థానాన్ని చంద్రబాబు ప్రారంభించారు. సీఎం కుర్చీలో చంద్రబాబు కూర్చున్న నాటికి ఖజానాలో సుమారు 7,000 కోట్ల నిధులు కూడా అందుబాటులో ఉంచింది గత ప్రభుత్వం. చంద్రబాబు సీఎం అయిన 10 రోజులకే అప్పులు చేయడం మొదలుపెట్టారు. అలా మొదలుపెట్టిన చంద్రబాబు ప్రతి నెల 1,000 కోట్లలో అప్పులు చేస్తూనే ఉన్నారు. 2024 జూన్లో 6,000 కోట్లు, జూలైలో 10,000 కోట్లు, ఆగస్టులో 3,000 కోట్లు, సెప్టెంబర్లో 4,000 కోట్లు, అక్టోబర్లో 6,000 కోట్లు, నవంబర్లో 4,000 కోట్లు, డిసెంబర్లో 9,237 కోట్లు, ఈ ఏడాది ఫిబ్రవరిలో 6,000 కోట్లు, మార్చి 4న 3,600 కోట్లు, మార్చి 24న మరో 4,548 కోట్లు, ఏప్రిల్లో 5,750 కోట్లు, తాజాగా మే 6వ తేదీన 6,822 కోట్లు అప్పు చేసింది. అలాగే ప్రభుత్వ గ్యారంటీతో తెచ్చిన అప్పుల లెక్కలు చూస్తే 2024 జూన్ 28న పౌర సరఫరాల సంస్థ పేరుతో 2,000 కోట్లు, డిసెంబర్ 20న మార్క్ ఫెడ్ ద్వారా 6,700 కోట్లు, ఏపీఐఏసీ ద్వారా 1,000 కోట్లు, ఏపీఎండీసీ ద్వారా 9,000 కోట్లు, ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 710 కోట్లు అప్పులు తీసుకొచ్చారు. అమరావతి కోసం హట్కో నుంచి 11,000 కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ సంస్థ నుంచి 5,000 కోట్లు, ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి రుణం 15,000 కోట్లు తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఇలా బడ్జెట్ బయట అప్పులు 10 నెలల్లోనే 161,687 కోట్లను చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ని ఇలానే చంద్రబాబు ప్రభుత్వం అప్పుల ప్రదేశ్గా మార్చేస్తుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని టీడీపీ నేతలు, టీడీపీ వ్యాపారులు, టీడీపీ కాంట్రాక్టర్లు కొల్లగొడుతున్నారు. దీంతో జీతాలు, పెన్షన్లు, ప్రభుత్వ నిర్వహణకు భారీగా అప్పులు చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ఓట్లేసి అధికార పీఠంలో కూర్చోపెట్టిన ప్రజలకు మాత్రం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సూపర్ 6ను పక్కన పెట్టి కామెడీ స్కిట్లు వేసి జనాన్ని మభ్యపెడుతూ ఉన్నారన్న విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి.